అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే. నమస్తే. దాదాపు కూసో. దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టు చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా. ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు? ఎక్ మినిట్. గట్లనే రండి రండి రండి. ఖతం చేసేస్తాను అంట. అలా తప్పని నీ మనుషులు తిరుగుతున్నట. అరే ఆడేదో గలిచిన నువ్వుకిండు, నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నేను కొట్టిననుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాలను మనం చూసుకోపోతే ఎట్లా? యూత్ మన యూత్వి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు, పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా, దమ్ము కాదు కావాల్సింది, ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు, అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్జానికి మన అధికార పార్టీ కూడా కాదు, అపోజిషన్. అరే ఓ లడ్డు, మొదలు నీకు ధమాకు లేదురా. చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా? మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయింది అనుకో, ఆడు హీరో అయిపోతాడు. ఇట్లానే చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది. వస్తున్నా. మాణిక్యం ఏదో పోరగాడు, నీ తమ్ముడు వస్తుంటాడు, మాఫ్ చేయమంటాడు కదా, వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన, పూరా కాంప్రమైజ్, ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు. ఇంకేంది, ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదేలా కుదురుతుంది సార్? ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్. మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడతారని సార్? ఏం మాట్లాడుతుంటాడు? చూసావా చూసావన్నా, తక్కువడు కాదా నీడు, నేను చెప్పలే. జాదు జాదుగా నీడు. అన్నా ఇది ఎక్కడితో వదిలే, ఇది నీ తానికి వచ్చే మ్యాటర్ కాదు, నీ చూసుకుంటా. నడిమిట్లో నన్ను అవలాగా చేస్తున్నా. ఇంకా జిందగీ పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు, లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలు మొక్కలుగా నరకటోడ్ని. లడ్డు ఎందుకు నా తొందరపడుతున్నావు? మ్యాటర్ ఇక్కడితో అయిపోలే. రా రా. సింపల్. రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా. ఏదో పోరగాళ్ళని తోలుకొచ్చిన చూడు, అందుకు నేను కొట్టుకోవాలి చెప్పుతోటి. అయ్యా కున్నా కొడుకులు వీళ్ళిద్దరు కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా. నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే. వాళ్ళంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదే. అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో. రే అక్క ఫీల్ అవుద్ది, బాగా ఏడుస్తాడంటే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు. ఎటి అన్నా ఆ పేపర్లో తెలిసినాకనే కదన్నా నువ్వు రివర్స్ అయినావు. కరెక్ట్ అలా వీక్నెస్ మీద కొట్టినావన్నా. మనం మాట్లాడితే ఏమనుకోదా, నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని నువ్వు కావాలని తోసినావు కదా. అవును కదా, నీకు చెప్పిన కదా. నీకు చెప్పి సత్యబాబు సెల్ ఇచ్చావా? ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది. అయితే మా గురించి బాగానే రాస్తాలే. సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న. రే లడ్డుగాడు ఏం సీలేదురా. ఎదుగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు. అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేనాడు. ఆడికని సీలేదా? అర్థమైంది. నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన పార్టీ ఆఫీసులు పెట్టుకుని బొక్కలో పడ్డారు. ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాను. కాలేంటి బెయిలే వచ్చింది. నేను చెప్పిన కదా బెయిల్ వస్తుందని. చెల్లిస్తే రాదా బాబా? సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది, పేపర్లంతా న్యూస్. సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడే. దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు. ల్యాండ్ మనకే వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోద్ది. అన్న రాన్న సైన్ పెట్టన్నా. ఇక్కడ కాదన్నా, ఇక్కడ అన్నా. అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినా, తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతిలోనే బాగుంటా అన్నా. అన్నా తీసుకో అన్నా, పెట్టుకోన్నా. అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్, సిఐ మన ఫేవర్ ల్యాండ్. నీకు ఎప్పుడైనా ఏదన్నా నీదేంద్రా కండోమ్ విత్ మల్లికా షరావత్. వాడేసావా?
Stop the freak. 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 హటో యార్ ఏ తినేందుకు ఫుడ్ ఎందుకు జనాలలో బెదురు బిర్యానీ రా బ్రదరు ఉండేందుకు తినేందుకు పగోడిలో వణుకు ప్యాలెస్సురా మనకు దండలేసే దండలేసే బండలేసి నవ్వినోళ్ళు దండలేసే ఏ దండమెట్టే దండమెట్టే దండగండు తిట్టినోళ్ళు దండమెట్టే ఊరువాడ ఆడది అయితే మొగుడిని నేనే ఏ బాబు డబ్బులు ఎవడో తెలుసా సీనన్న తమ్ముడు నువ్వు పదన్నా Everybody, 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 rock your body. చూసుకోరా సీను గాడి వేడి. ఏ గురువని టైగరు అని కొట్టండిరా సుత్తి మనకదే కదా శక్తి ఏ ఉగాని చల్ హటాని దుసయ్యనా కత్తి పని చేసేయనా పూర్తి ఎండలేదు వానలేదు ఎంచుకున్న బాట కింద ఎండు లేదు మంచి లేదు చెడ్డ లేదు మంచి చెడ్డ చూసుకుంటే దుడ్డు లేదు ఎక్కడికక్కడ లెక్కలు తెలిచే నేనే సర్కారే సల్ల బీడి తెప్పియాలన్నా నమస్తే సీనన్న రా కదర్బాయ్ నమస్కారం. సీనియర్ మనిషిని చెప్పాడుగా ఆయన కేసుని పెట్టారు నువ్వు ఉండయా పిల్లాన్ని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు. ఏమయ్యా పిల్లలుంటే తీసుకుని డ్రైవ్ చేద్దాం. అది కాదన్నా మొన్నగిల్ల పోరునా బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికే పరిశాన్ చేస్తున్నాడు కేసు పెట్టి అరే అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపియాలా అంతేగాని రోడ్ మీకు వదిలేసేట్లా అంటే నీ కళ్ళేవా? పిల్లల్ని పెంచడానికి సతగా కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా పశువా ఏం అరే మాట్లాడుతున్నావు? పసు మాట్లాడుతున్నావు మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచిగా ఉంటే చెప్తున్నా ఏం చేస్తావా నువ్వు కంప్లైంట్ చేసుకున్నా చూసుకో ఏం చెప్తుందో. అరే నేను చెప్పేది మర్యాద చెప్తున్నా ఇగో మంచిగా. నేను కదా ఎందుకు వీడా? అన్న వదిన ఫోన్ ఏంటా సీను ఆ? ఏం చేస్తున్నావు చెప్పాక బిజీగా ఉన్నాను. సినిమాకి వెళ్దాం ఏ పెట్టి ఫోన్ చూడు కేసు కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు. నేను కూడా అదే చెప్తున్నాను నా సమజ్ చేసుకుంటలేరు. ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ అతనే పెరుస్తాడు, నీకు కావాల్సిన చూసుకుంటాడు. ఏంటి నువ్వే అంట నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న కదర్ బాయ్ ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా. వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా. వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చదివేటోళ్ళు ఊకే తిట్టడాన్ని పొర్రని కానీ మస్తు డెవలప్ అయ్యారు. అమ్మా హ్యాపీగా బాబు ఓకేనా? థ్యాంక్స్ అన్న. కదర్ బాయ్ కలుద్దాం. అలాగే ఇంకేముంది రమేష్. ఫైనల్. రేయ్ 40 సెటిల్ చేశాను 20 తీసుకో.